వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కొడాలి నానిని మార్చిన ఘనత మాత్రం లోకేష్దే అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం మీదే ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలామందికి ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఈ రోజున కొడాలి నాని చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి అంబటి రాంబాబుని పరామర్శించడం జరిగింది. ఈరోజు అంబటి రాంబాబు దేశ్కి నేత. మీరు చూసినట్లయితే మనం అబ్జర్వ్ చేస్తే దాదాపు ఒక 20 రోజులుగా అంబటి రాంబాబు ప్రతి నిత్యం ఏదో ఒక రూపంలో వార్తలోకి ఎక్కుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన మన దేశం స్వాతంత్రం కోసం, మన రాష్ట్ర ఏర్పాటు కోసం నిజంగానే ఫైట్ చేశారు. చాలా స్వాతంత్ర సమరయోధుడు ఆయన. అందుకే స్వాతంత్ర పోరాటం చేసి ఒక గాంధీజీ తరహాలో ఆయన జైలుకి వెళ్ళి వచ్చారు. కాబట్టి ఈరోజు ఆయన్ని వరుస పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలు మొత్తం పరామర్శ యాత్ర చేస్తూ ఉన్నారు ఆయన ఇంటికి. నిజంగా ఈ పరామర్శ, ఈ ఓదార్పు ఇలాంటి వాటన్నిటికీ కేవలం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ నేతలకు మాత్రమే పేటెంట్ రైట్ ఉంది. ఇందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ చేశారు ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన కాపు టైగర్ అని కూడా మాట్లాడారు. ఆ క్రమంలోనే ఎక్కడ రేస్లో తాము వెనకబడతామా అని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు నేతలంతా కూడా ఆయన పరామర్శలు చేస్తూ వచ్చారు. ఒక పేర్ని నాని దగ్గర నుంచి ఈ రోజున చూస్తే ఒక గుడివాడ అమర్నాథ్, ఒక తోట త్రిమూర్తులు, అదురగడ పద్మనాభం. సో రావడం, వాళ్ళు పరామర్శించడం, ఒక 2 నిమిషాల్లో ఆయన్ని పరామర్శించడం, బయటకు వచ్చి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిడతాం. అంబటి రాంబాబుకి ఎన్నిసార్లు అవమానం జరిగినా, జగన్మోహన్ రూపంలో ఎన్నిసార్లు కాపు నేతలను ఆయన అవమానించినా, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళని, పిల్లల్ని, సినిమాలను అన్నింటినీ టార్గెట్ చేసినా ఎప్పుడు కూడా కాపు సామాజిక వర్గం అనేది అయింది వీళ్ళు ఎవరికి కూడా గుర్తు రాలేదు. రాధాని అన్యాయంగా పార్టీ నుంచి బయటికి పంపారు, హ్యూమిలేట్ చేసి. మరి ఆఖరికి రంగా విగ్రహాలు పెట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు ఆ పార్టీలో ఉన్నప్పుడు రాధాకి. అప్పుడెప్పుడు కూడా ఆయన కాపు సామాజిక వర్గం వీళ్ళకి గుర్తు రాలేదు. ఈరోజు అంబటి రాంబాబు అలా జైలుకి వెళ్ళడంతోనే ఇలా ఈయన కాపు టైగర్ అనే అంశం వాళ్ళకి గుర్తొచ్చింది. అందుకే వరుస పెట్టి ఆయన దగ్గరికి విపరీతంగా అసలు ఒక రద్దీ కనిపిస్తూ ఉంది అంబటి రాంబాబు ఇంటి దగ్గర. ఆ స్థాయిలో వీళ్ళు పరామర్శ యాత్రలు, ఓదార్పు యాత్రలు చేస్తూ ఉన్నారు. సో అంబటి రాంబాబు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. నైస్, ఒప్పుకుందాం. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో మనం హైలైట్ చేయాల్సిన అంశం, కొడాలి నాని వచ్చారు. చాలా వింత ఇది. ఎక్కడా కూడా ఈ 18 నెలల కాలంగా కొడాలి నాని ఎక్కడ ఒక పర్ఫెక్ట్ ఫ్రేమ్లో మనకు కనిపించలా. ఇటీవలే వంశీ రిలీజ్ అయిన సమయంలో కూడా ఏదో కాసేపు ఒక నిమిషం పేరు నాని ఇంటి దగ్గర ఎక్కడో కలిసినట్టున్నారు వాళ్ళ ముగ్గురు. అక్కడ తప్ప కొడాలి నానిని మనం ఎక్కడా కూడా చూడలేదు. ఆల్మోస్ట్ మనం చూసినట్టయితే మొన్నటి ఎన్నికల్లో ఆయన గుడివాడ నుంచి ఓడిపోయిన తర్వాత గాయబ్ అయిపోయారు ఆయన. అప్పటికి హెల్త్ ఇష్యూ లేవు ఆయనకి, గాయబ్ అయిపోయినారు. పూర్తిగా ఆయన హైదరాబాద్లో ఉన్నారనుకున్నారు. కొన్ని కేసులు ఆయన మీద ఫైల్ అయినాయి. ఆయన నోటు దురుసు మీద, వీటన్నిటి మీద వైజాగ్ నుంచి కూడా కేసులు ఫైల్ అయినాయి. రేషన్ బియ్యం మాయం కేసులో కేసు ఫైల్ అయింది. వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఆయన హైడౌట్ అయ్యారు హైదరాబాద్లో అనుకున్నారు. అయితే ఇక్కడ ఇదే సమయంలో ఆయనకి లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చారన్న ప్రచారం అయితే జరిగింది. అప్పటికి ఆయన హెల్త్ ఇష్యూ ఏమీ రాలేదు. వన్స్ ఎప్పుడైతే వంశీని అరెస్ట్ చేశారు, వంశీని కూడా గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. వంశీ దాదాపు 6-7 నెలలు జైల్లో ఉన్నారు. ఈ సమయంలోనే వంశీ అరెస్ట్ అయ్యారని టెన్షన్ పడ్డారా, తనకి ఇంకా గుడివాడ వెళ్ళినా స్కోప్ ఉండదు, తన పని అయిపోయింది, తన భవిష్యత్తు అంధకారమే అని టెన్షన్ పడ్డారో కానీ కొడాలి నానికి హార్ట్ ఇష్యూ వచ్చింది. ఆయన ఎక్కడో హార్ట్ సర్జరీ చేయించుకున్నారు, ఇఫ్ ఇట్ ఈస్ బెంగళూరు ఆర్ ముంబై. దెన్ హైదరాబాద్లో పూర్తి స్థాయిలో ఆయన రెస్ట్ పేరుతో, విశ్రాంతి పేరుతో హైదరాబాద్కే పరిమితం కావడం జరిగింది. నిజంగా దీనికి కారణాలు వేరున్నా పూర్తిగా పరిమితమయ్యారు. ఎక్కడ మనకి కుడివాడలో కొడాలి నాని 7.5 కాలంగా కనిపించట్లా. వచ్చిన వంశీ లాంటి వాళ్ళు రిలీజ్ అయిన రోజు వచ్చిన ఒక 5 నిమిషాలు మాత్రమే ఫ్రేమ్లో కనిపించాడు ఆయన. మొన్న ఎప్పుడో రాధా బర్త్డే వేడుకలకు వెళ్ళడం జరిగింది, ఒక 2 నిమిషాలు. అంత తప్ప పార్టీ యాక్టివిటీలో లేరు. గుడివాడలో పార్టీ కార్యక్రమాలను పట్టించుకున్న నాదుడే లేడు. ఎవరో ఆయన వారసుని ఇంట్రడ్యూస్ చేస్తారు అన్న కొడుకుని అన్నారు కానీ అది కూడా, ఆ విషయం మీద కూడా ఒక స్పష్టత లేదు. సో ఎక్కడ కనిపించినా మీడియాతో అంత ఇంటరాక్షన్ లేదు, మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత కొడాలి నాని మాట్లాడారు. అందరూ మా అన్న వచ్చాడు, పులి వచ్చింది అనుకున్నారు. తీరా మాట్లాడిన తర్వాత చూస్తే పులి పిల్లిగా ఎప్పుడో మారింది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ కొడాలి నానిని చూస్తే, మనం కొడాలి నాని మాట్లాడిన విధానం చూస్తే ఎక్కడ కూడా ఒక పరుష పదజాలం లేదు ఆయన మాటలో. దాదాపు 10 నిమిషాలు మాట్లాడారు ఆయన మీడియాతో అంబటి రాంబాబు పరామర్శ తర్వాత. ఒకసారి మనం అంతా క్రాస్ చెక్ చేసుకుంటే దాంట్లో ఎక్కడ కూడా ఒక బూత్ మాట్లాడలేదు. కాబట్టి లాస్ట్లో దమ్ము, ధైర్యం ఇలాంటి మాటలు మాట్లాడారులే కానీ బట్ మీ సంగతి చూస్తాము, మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు, అది ఇదని ఏదో జగన్ రాబోతూ ఉన్నాడు అని చెప్పి ఏదో కాకమ్మ కబుర్లు చెప్పారు. దట్స్ ఓకే. బట్ ఎక్కడ కూడా ఒక బూత్ మాట్లాడలేదు. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. 5 ఏళ్ల పాటు, 5 ఏళ్లే కాదు, అంతకుముందు ఆయన టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి 2014లోకి ఆయన గెలిచిన దగ్గర నుంచి 2024 వరకు, మొన్న ఆయన పదవి పోయేంత వరకు, ఎమ్మెల్యేగా ఓడిపోయేంత వరకు ఆయన ఆ 10 ఏళ్ల పాటు మాట్లాడిన భాషను క్రాస్ చెక్ చేసుకుంటే మనం కంటిన్యూస్గా ఒక 5 అవర్స్ ప్లే చేయొచ్చు ఆయన మాట్లాడిన డైలాగులు, ఏదన్నా వీడియోనో ఏదైనా ప్రొజెక్టర్ మీద. అంత దారుణమైన డైలాగులు ఉన్నాయని. అందుకే ఆయన బూతులు మంత్రి అంటారు.
ఎవరైనా లేడీస్ ఆయన గురించి మాట్లాడేటప్పుడు బూతుల మంత్రినే మాట్లాడతారు. ఆయన ఎక్కడ ఆయన ఏం శాఖ చేశారనేది కూడా గుర్తులేదు చాలామందికి. సివిల్ సప్లైస్ శాఖ పనిచేశారనేసి ఆయన టీవీ చూస్తుంటే ఆయన వస్తుంటే చిన్నపిల్లలు టీవీ కట్టేసిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఎన్నోసార్లు అనుకుంటా ఉంటాను, మనం యాక్చువల్గా ఇంట్లో ఎవరైనా జెంట్స్, మన నాన్నలు, మన పెదనాన్నలు లాంటి వాళ్ళు ఎవరైనా పరుషంగా ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటే ఇంట్లో ఉన్న లేడీస్, ఎస్పెషల్లీ అమ్మలు, నాయనమ్మలు అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇంట్లో పిలిచారే తగ్గుంటారా, అట్లా మాట్లాడమాకరా, బూతులు మాట్లాడవాకు అని. మరి వీళ్ళ ఇంట్లో లేడీస్ లేరా, వీళ్ళ పిల్లలు లేరా? నాన్న నువ్వు ఇట్లా బూతులు మాట్లాడితే బయటికి పోతే మాకు పరువు ఉండట్లేదని చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ఒకరోజు ఇంట్లో గట్టిగా ఆయన క్లాస్ తీసుకుని పెడితే ఇంకోసారి ఆయన ఆలోచనలో పడేవాళ్ళేమో. కానీ ఆయన పట్టించుకున్న నాదుడు ఇంట్లో కూడా లేరట్టుంది. సో ఆయన ఎలాగైతే తన శాఖను గాలికి వదిలేశారో అలాగే ఆయన ఫ్యామిలీ కూడా ఆయన గాలికి వదిలేసినట్టు కనిపిస్తూ ఉంటుంది మనకి ఎప్పుడు. సో అలాంటి కొడాలి నాని చాలా సాధు జంతువులాగా కనిపించారు ఫస్ట్ టైం. అంటే పులి పిల్లిగా మారింది అనేది మనకు అర్థమవుతూ ఉంది ఈ విషయంలో. అంటే ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుందంటే 100% ఈ క్రెడిట్ లోకేష్కే దక్కుతుంది. ఎప్పుడు బూతులు తప్ప మాట్లాడిన కొడాలి నాని, ఎప్పుడు బూతులతో రెచ్చిపోయే కొడాలి నాని, ఎప్పుడు బూతుల్ని ఎండార్స్ చేస్తూ కొడాలి నాని. అది దేవదేవుడు శ్రీవారైనా, అది చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఎప్పుడు కూడా బూతుల్నే మాట్లాడేవాళ్ళు. ఆయన దాన్ని ఎండార్స్ చేస్తూ తాను సమర్థించుకునేవాళ్ళు. ఆయన చాలా నీచమైన ఒక బజారు భాషకు ఆద్యుడు రాజకీయాల్లో కొడాలి నాని. అలాంటి కొడాలి నాని ఈరోజు పతివ్రత కబుర్లు చెప్తూ ఉన్నారు. అంతేకాదు చాలా పద్ధతిగా, చాలా సాధుజీవిగా మారిపోయినట్టు ఆయన చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది కదా భయం అంటే అనేసి చాలామంది టీడీపీ నేతలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈరోజు. సో ఆ భయం ఎక్కడా కొడాలి నాని ఇప్పటిదాకా ఎవరు జైల్లో పెట్టలా, ఎవరు సీరియస్గా ఆయన మీద సీరియస్గా తీసుకెళ్ళి ఏదో ఒక దొంగ కేసులు పెట్టి ఆయన లోపల వేయలా, లేకపోతే ఇంకో తరహాలో ఆయన వేటాడే ప్రయత్నం చేయలా, ఆయన లేకపోతే ఆయన ఆస్తుల మీద వాటి మీద రైట్స్ చెప్పిలా, ఏమీ చెప్పలేదు. ఏమీ చేయించకుండానే కొడాలి నాని ఈ స్థాయిలో భయపడతా ఉన్నారు. అంటే తన సన్నిహితుడైన వంశీని అరెస్ట్ చేసినందుకు వంశీ ఆహారం మారిపోయింది, మాడితీరు మారిపోయింది, ధైర్యం పోయింది, అన్నీ కోల్పోయారు ఆయన. సో అందుకు భయపడతా ఉన్నారా? ప్రాక్టికల్గా కొడాలి నాని మొహంలో భయం కనిపిస్తూ ఉంది నిజంగానే. పైకి ఏదో దమ్ము దశకం అని ఏదో మాట్లాడుతున్నారు కానీ అంత సీన్ లేదనేది మనకు అర్థమవుతుంది. మొత్తానికి లోకేష్ నిజంగా ఆయన జైల్లో పెట్టకుండానే ఈ స్థాయిలో భయం తీసుకొచ్చాడని మాత్రం మనం 100% చెప్పుకోవచ్చు. దట్టు లోకేష్ కొడాలి నాని టాపిక్ ఎప్పుడు వచ్చినా ఆయన కూడా రెడ్ బుక్లో ఉన్నారు, అరెస్ట్ చేయాల్సిందే ఆయన కూడా అని చెప్తూ ఉన్నారు. మరి ఆ భయం వెంటాడుతుందో కానీ మొత్తానికైతే ఈసారి కొడాలి నాని అనే పులి పిల్లయిందని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.